ఇంకొకటి కొందరు చక్రవడ్డీకి తీసుకుంటారు. అవును చక్రవడ్డీ అది చాలా డేంజరస్ అండి. ఎస్ అదంటే ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు అసలు చక్- actually. దాన్ని చక్రవడ్డీ అని ఎందుకు అంటారు అంటే చక్రం ఏం చేస్తుంటది, రొటేట్ అవుతూ ఉంటది. కరెక్ట్ ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వాలి. అవును మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఎడిషన్ అనేది కాన్సెప్ట్ మనకి ప్లస్ లాగా ఉంటది. అవును దాన్ని రోల్ చేస్తే వచ్చే సింబల్ ఏంటి, మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఎడిషన్ మళ్ళీ మళ్ళీ జరిగితే ఏంటో దాన్ని మల్టిప్లికేషన్ అంటారు. ఓకే మీరు తీసుకున్న 100 రూపాయల మీద ఎన్నేళ్ళైనా వడ్డీ కట్టుకుంటూ వెళ్ళారనుకోండి, దాన్ని నార్మల్ వడ్డీ అంటారు. చక్రవడ్డీలో ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్నారు మీరు అప్పు, 10 రూపాయలు వడ్డీ కట్టేశారు దానికి. నెక్స్ట్ ఇయర్ ఈ కట్టేసిన వడ్డీకి దీన్ని కలిపి మళ్ళీ వడ్డీ వేస్తాడు. ఓ 100 ఈ 10 రూపాయలు ఏదైతే కట్టేశారో ఆ. దాన్ని కలిపి టోటల్ అమౌంట్ గా చూపించి నెక్స్ట్ ఇయర్ వడ్డీ వేస్తాడు. అయ్యో అదేంటి అంతే. అది ఓకే అది చాలా మందికి తెలియదు, ఏదో జరుగుతుంది అనుకుంటారు. ఇది ఇంతవరకు బాగానే ఉంది. సెకండ్ ఇయర్ అయ్యేసరికి మీరు 100 రూపాయలు ఫస్ట్ ఇయర్ కట్ట వడ్డీ, 20,000 ఈ 100 రూపాయలు ఫస్ట్ ఇయర్ వడ్డీ, సెకండ్ ఇయర్ వడ్డీ ఉంది కదా, మూడోసారి ఈ మూడింటిని కలిపి దీని మీద వడ్డీ వేస్తారు. జోక్ ఏంటంటే మీరు కట్టిన వడ్డీ మీద వడ్డీ కడతారు. యాక్చువల్ గా వడ్డీ కడితే మైనస్ చేసి ఉన్న అమౌంట్ కి వడ్డీ వేయాలి. అది మైనస్ చేయకపోయినా అసలు యాక్చువల్ అని మీరు ఏమి కట్టలేదు అనుకోండి, ఆ. అసలు అలాగే ఉంటది. అవును అసలు మీద మాత్రం వడ్డీ వేస్తూ పడాలి. ఉండాలి. కానీ వీడికి పేపర్ మీద 2 అమౌంట్లు కూడా కనిపించాయి కదా, Correct. వీటన్నిటికి కలిపి మళ్ళీ వడ్డీ అంటే అతను ఏం చేయలేదు, మల్టిప్లై చేశాడు.